నమస్తే అండి. మీరు చూస్తున్నది రిచ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మీకు గట్కేసర్ దగ్గరలో ఒక అందమైన కొత్త న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి. ఇది 120 గజాలలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. చాలా అందంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. మీకు మొత్తం చూపిస్తామండి. బిల్డింగ్ మొత్తం ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇంటి ముందట 25 ఫీట్ల రోడ్ అయితే ఉందండి. ఇక్కడంతా న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ అన్ని బిల్డింగ్స్. చూడొచ్చండి. మీకు ఇంటి ఎలివేషన్ కూడా చాలా నీట్గా అందంగా తీర్చిదిద్దారండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఎంట్రన్స్ గేట్ లోపలికైనా పైన చూడొచ్చు పాల్ సీలింగ్ అండి. పాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా చేయడం అయితే జరిగిందండి. పక్కన వాల్ టైల్స్ కూడా పెద్ద టైల్స్ కూడా వేయడం అయితే జరిగింది. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు బోర్ అండి. ఫుల్ వాటర్ అవుతున్నాయండి. వాటర్ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి గేట్కి రైట్ సైడ్లోనే బోర్ అవుతుందండి. ఫుల్ వాటర్ ఉన్నాయి. మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే స్టెప్స్ ఉన్నాయండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. మెట్ల కింద మనకు స్టోర్ చేసుకోవడానికి కొంచెం స్పేసెస్ కూడా వదిలిపెట్టారండి. అక్కడ స్టోరేజ్ చిన్న సామాన్లు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ పాల్ సీలింగ్ అండి. ఎంట్రన్స్లో పైన మంచిగా నీట్గా అందంగా తీర్చిదిద్దారండి. ఇది చూడొచ్చు. పెద్ద టైల్స్ అయితే మార్బల్ టైల్స్ అయితే వేయడం అయితే జరిగింది. చూడొచ్చు. మీకు మంచిగా నీట్గా చూపించడం అయితే జరుగుతుంది. 120 గజాలండి. 120 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇంటి ముందట అయితే 25 ఫీట్ రోడ్ అవుతుందండి. ఇది సైడ్లో సెట్ బ్యాక్ అండి. సెట్ బ్యాక్ కూడా ఇంటి చుట్టూ అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. బిల్డర్ చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే మంచి మెటీరియల్ వాడతారండి. చాలా నీట్గా చేస్తారండి. మీకు బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తామండి. మీరు డైరెక్ట్ బిల్డర్తోనే మాట్లాడవచ్చు. మధ్యవర్తులు ఎవరు ఉండరండి. బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన వస్తుంది. బిల్డర్తోనే మాట్లాడవచ్చు అండి. ఇది హాల్ అండి. హాల్ చూడొచ్చు. హాల్లో కూడా చూడండి చాలా నీట్గా పాల్ సీలింగ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. మంచి కలర్ లైట్స్ కూడా వస్తుంది. ముందు చూసుకోవచ్చు. ఇది మనకి లెఫ్ట్ సైడ్లో టీవీ యూనిట్ అండి. చూడొచ్చు. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. చూడండి. హాల్ మొత్తం అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి 2 విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. 2 విండోస్ ఇచ్చారండి. ఇక్కడ మనకు హాల్లోనే పూజ రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. పూజ రూమ్ అండి. ఇది హాల్లో పూజ రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు. పూజ రూమ్ కూడా చూపిస్తున్నామండి. చూడండి. మంచి చిన్న సైజులో అయితే పూజ రూమ్ చేయడం అయితే జరిగింది. చాలా నీట్గా పూజ రూమ్ కూడా చిన్న సైజులో ఉందండి. ఇక్కడ చూడొచ్చండి. కిచెన్ అండి. కిచెన్ కూడా హాల్కు అటాచ్ కిచెన్ అండి. మంచిగా నీట్గా కిచెన్ కూడా చాలా నీట్గా చేయడం అయితే జరిగింది. కిచెన్లో 2 సెల్ఫ్లు కూడా వేయడం అయితే జరిగిందండి. చాలా నీట్గా కిచెన్లో కూడా వాల్ టైల్స్ అయితే వేశారు. పైన కూడా ఒక సెల్ఫ్ అయితే పెద్ద సైజులో సెల్ఫ్ ఇచ్చారు. దాని కింద 2 సెల్ఫ్లు అయితే వేయడం జరిగింది. ఇది కిచెన్కి మళ్ళీ ఇంకో డోర్ అండి. ఇంటికి బ్యాక్ సైడ్ నుంచి ఇంకో డోరు మెట్ల దగ్గరికి పోతుందండి. ఆ డోరు ఇది మళ్ళీ హాల్ చూపించడం అయితే జరుగుతుంది. చూడొచ్చు. ఇక్కడ నుంచి చూడొచ్చు. మంచిగా హాల్లో పైన పాల్ సీలింగ్ కూడా అయితే చూపించడం అయితే జరుగుతుంది. చాలా నీట్గా పాల్ సీలింగ్ కూడా వైట్ కలర్లో చాలా నీట్గా అయితే చేశారండి. 2 బెడ్రూమ్లు అండి. హాల్, కిచెన్, 2 బెడ్రూమ్స్ అండి. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది హాల్కి చూడొచ్చు. బాత్రూంలో కూడా వాల్ టైల్స్ అయితే వేశారు. మొత్తం ఫుల్ సైజులో వాల్ టైల్స్ అయితే వేయడం అయితే జరిగిందండి. ఇది ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్లో కూడా పాల్ సీలింగ్ అయితే చేయడం అయితే జరిగింది. చూడండి. ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారు. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. చాలా నీట్గా చేశారండి. ఈ బెడ్రూమ్ కూడా పాల్ సీలింగ్ కూడా చూడొచ్చండి. చాలా నీట్గా పాల్ సీలింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చిన్న సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కు అటాచ్ బాత్రూమ్. దీన్ని కూడా వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బిల్డర్ అయితే మంచి మెటీరియల్ వాడతాడండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేస్తాడు. మీకు స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. డైరెక్ట్ బిల్డర్తోనే మాట్లాడవచ్చు. ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా సెల్ఫ్లు ఇచ్చారండి. పైన పాల్ సీలింగ్ అండి. పాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. చూడొచ్చండి. మొత్తం పాల్ సీలింగ్ అయితే చూపించడం జరిగింది. డబల్ బెడ్రూమ్ అండి. హాల్, కిచెన్, డబల్ బెడ్రూమ్, 120 గజాలండి. మీకు గట్కేసర్ రైల్వే స్టేషన్ నుంచి 900 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. కాలనీ కూడా చాలా నీట్గా ఉంటుందండి. కొత్త కాలనీ అండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మీకు స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. డైరెక్ట్ బిల్డర్ నెంబరే ఉంటుంది. ఇంటి ముందట 25 ఫీట్ల రోడ్ అయితే ఉందండి. 10 స్టెప్స్ అండి. పైకి ఎక్కడానికి స్టెప్స్. ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ సెట్ బ్యాక్ మరొకసారి అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారండి.
ఇంటి చుట్టూ మంచిగా సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. మీకు బిల్డింగ్ నచ్చినట్టయితే స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. డైరెక్ట్ బిల్డర్తోనే మాట్లాడవచ్చు. బిల్డర్తోనే మాట్లాడండి. ఇది పైకి స్టెప్స్ అండి, పైకి ఎక్కడానికి స్టెప్స్. ఇక్కడ నుంచి పైకి అండి, పైకి చూడవచ్చు. బ్లాక్ కలర్ మార్బల్స్ టైప్ అయితే వేయడం అయితే జరిగింది. పైన మనకి రేకు కూడా వేసారండి. వర్షం వస్తే వాటర్ రాకుండా పైన చూడవచ్చు రేకు వేయడం అయితే జరిగింది. కిందికి వాటర్ అయితే ఏమాత్రం రావండి, ఎంత వర్షం వచ్చినా కూడా. పైన చూపిస్తున్నాం చూడండి, పైన అండి ఇది. మీకు పైనుంచి కూడా రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుందండి. 900 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇన్ఫోసిస్ కూడా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి చూడొచ్చండి. పైన అయితే మొత్తం చూపించడం అయితే జరుగుతుంది. చుట్టుపక్కల అన్ని న్యూ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. చూడొచ్చండి. దగ్గరలో ఇన్ఫోసిస్ అండి, ఇన్ఫోసిస్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ పక్కపండి టెంపుల్స్ ఉన్నాయండి, కాలేజెస్ కూడా ఉన్నాయండి. నియర్ బై కాలేజెస్ ఉన్నాయండి. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయండి. కట్కేసారండి ఇది. మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి. బిల్డర్ నెంబర్కే కాల్ చేసి మీరు డైరెక్ట్ రేట్ మాట్లాడండి.